నా పరిచర్య వ్యాపారం కాదు, ఉచితముగా పొందితిరి. నేను ఒక సేవకుడిగా ప్రవశిస్తున్నాను. హలో, ఈ కమర్షియల్ సంస్థలు ఉన్నాయి చూసినారు, ఇంటర్నేషనల్గా ఉన్న సంస్థలు. ముందు ఎన్ని బ్యాన్ కావాలి? యేసు రక్తమే జయం చెప్ప నాతో పాటు. ముందు ఎన్ని బ్యాన్ కావాలి? స్వచ్ఛమైన సేవకులు వస్తారు. ప్రైజ్ ద లార్డ్. స్వచ్ఛమైన సేవ జరగాలంటే ఈ బ్యాన్ కావాలని నేను నమ్మే సూత్రం అదే. ముందు ఏంటంటే ఆ కమర్షియల్ సంస్థలు, జీతాలు ఇచ్చే సంస్థలన్నీ బ్యాన్ అయిపోవాలా. ఈ సేవకులు మోకాళ్ళ మీద దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటారు. సంఘాన్ని మేపడం మీద కాన్సెప్ట్ పెడతారు. హలో, నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే, ఆయన రాకడ ఆలస్యం అయితే ముందు ఇదే ఫిల్టర్ జరగాలి. ముందు ఈ కమర్షియల్ సంస్థలు వచ్చిన కానించి భక్తిహీనత బాగా పెరిగిపోయింది, సోమరితనం బాగా పెరిగిపోయింది, బద్ధకం బాగా పెరిగిపోయింది, ఈ ఆత్మీయత తగ్గిపోయింది, మంట తగ్గిపోయింది, తీవ్రత తగ్గిపోయింది. ఏమర్థమవుతుంది మీకు? అవన్నీ బ్యాన్ కావాలా? నరేంద్ర మోడీ గారు వచ్చారు, కొన్ని సంస్థలు బ్యాన్ చేశాడు. యేసు రక్తమే చేయం. ఆయనకు దండం పెట్టాలి. ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇంకా కొంతమంది దొంగలు ఉన్నారు, ఉన్నాయి పనికి మళ్ళీ దొంగ పనులు చేసే దొంగ సంస్థలు ఉన్నాయి. అన్నీ బ్యాన్ కావాలి. డబ్బులు కూడా అధికంగా ఉండకూడదు సార్. ఉంటే మంట తగ్గిపోద్ది, తీవ్రత తగ్గిపోద్ది. మనకి ఎంత అవసరమో అంత ఉంటే చాలు. ప్రైజ్ ద లార్డ్. మనం బ్రతకడానికి, పరిచర్య నడవడానికి ఎంత అవసరం అంతవరకు ఉంటే చాలు. మిగతా కమర్షియల్ మన సంస్థలలో పరిచర్యలు ఉండకూడదు. నేను నమ్మే సూత్రం అది. ఈరోజున సేవకులలో మంట తగ్గడానికి, సంఘాలలో మంట తగ్గడానికి కారణం కమర్షియల్. మీరు తెలుసా, ఆంధ్రాలో కొన్ని సంఘాలలో పోతే బ్యానర్లు పెడతారు సార్. పుట్టినరోజుకి అయ్యగారు రావాలంటే 1500 కానుక, పెళ్లి చేయాలంటే 10,000 కానుక, దినకర్మం చేయాలంటే ఇంతకు కానుక. ఆడు లెక్క రాసి పెడతాడు. ఆడ వ్యాపార కేంద్రం ఇదేమన్నా సంఘం అంటే? ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి, బొందలగడ్డ ఒకటి పెట్టుకుంటారు ఊళ్ళో. జాగ్రత్తగానండి. విశ్వాసులను బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మీరు రాకపోతే అదునుహ్యం, సంద అయ్యకపోతే బొందలగడ్డ లేదు. బొందలగడ్డ అంటే సమాధులతో ఆట. సజ్జనంకి ఎవడి ఆడ పెడితే ఎవడు చూస్తాడు రా నాయన. మూటగట్టి తీసపోయి ఆ సముద్రంలో పడేరు మమ్మల్ని. ఏం పర్లేదు, ఏమన్నా అయితే అది లేకపోతే బొక్కలేగా ఉండేది. ఆ బొక్కలు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పురుగులు అయ్యి తినిసేస్తాం. దానికా ఈ బాధలు. ఆ బొంతలగడ్డ పెట్టుకుని కొంతమంది విశ్వాసులు, ఇగో మీరు చర్చికి సంద అయ్యాలి, చర్చి పెద్ద రెన్యువేషన్ చేస్తున్నాం, మీరు మాకు మరి మీ కుటుంబం తర్వాత 15-20 లక్షలు ఇస్తేనే మరి మీకు మా సమాధుల తోటలో అవకాశం ఉంటుంది అంటాడు వాడు. విశ్వాసులు నిజంగానే చచ్చిపోయినాక పెట్టనీరేమో అని భయపడి ఇచ్చేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇదొక రకమైన మోసం, ఇదొక రకమైన వ్యాపారం. నిజమే కదా? నాకు తెలిసి ఏది జరుగుతున్నాయి. ప్రభు ఏం ఉచితంగా పొందితిరి, ఈడేంది వ్యాపారం. పుట్టినరోజుకో రేటు, బొందకో రేటు. ఇంకోటి ఈ కరోనా టైంలోనంట వాడు ఒక బొందలగడ్డను ఆక్రమించుకున్నాడంట వాడు పాడు. కానీ ఈయన ఎప్పుడు పెడతారా బొందకు నాకు అర్థం కాలే. వాడు కూడా పోతారులే తొందరలోనే. కరోనా టైంలో చచ్చిపోయిన వాళ్ళని పెట్టడానికి 100 పెట్టాలంటే 10,000. వాడు చూడండి, పెట్టెలు కూడా మా కాడనే ఉన్నాయి. పెట్టె 10,000. మళ్ళా ఈ కరోనా టైంలో పబ్లిక్ రారుగా బొందలు కట్టడానికి, బొందలు కట్టి సమాధి కట్టడానికి ఒక 20,000, మొత్తానికి ఒక 50,000 ప్యాక్. కరోనా టైంలో ముట్టుకుంటే భయం అని ఆ భయాన్ని క్యాచ్ చేసుకొని బతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మహానుభావులు. అరే నాయనా, నువ్వు కూడా ఆ బొందకే పోతావురా. నిన్ను బొంద పెట్టేటప్పుడు నేనే వస్తానురా, నీ కుటుంబం కాడ నేనే వసూలు చేస్తాను, 1 లక్ష రూపాయలు వసూలు చేస్తాను. సైతానాడు. ఖచ్చితంగా ఆ డబ్బులతో సేవ చేపియాలి. అనాథ పిల్లలకి, దిక్కులేని వాళ్ళకి అన్నం పెట్టాలి. శవాల మీద ఎరగ తింటామంటే ఇదే. శవాల మీద ఎరగ తింటామంటే ఉచితంగా వచ్చిన దాన్ని ఉచితంగా ఇయ్యారంటే వ్యాపారం చేస్తున్నారు. మహానుభావులు దేవుడు దాచిపెట్టుకున్నారు. కొంతమంది ఉన్నారు సార్ మహానుభావులు, బీదలను ప్రేమిస్తారు, వారికి కలిగిన దాంట్లో నుంచి సహాయం చేసి. మణిపూర్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది కుటుంబాలండి చాలా సహాయం చేసినారు. కొంతమందికి
కొన్ని కుటుంబాలకు సహాయం చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మహానుభావులు కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. నీతిమంతులు, దేవుని పని చేసేవాళ్ళు, సక్రంగా చేసేవాళ్ళు 10 మంది ఉంటే 90 మంది దొంగలే ఉన్నారు. అట్టనే అందరూ దొంగలు అంటానికి లేదు. మనం ఉచితముగా పొందితిరి అంబులెన్స్ 108 సర్వీస్ని ఆ మహానుభావుడు పాపం ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే పెట్టినాడు. అది కూడా దేవుని వాక్య స్ఫూర్తితో. మనకు కూడా ప్రభు అదే నేర్పాడు, సేవ చేయండి, రోగులను స్వస్థపరచండి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయండి. ఇదేనండి సేవ అంటే. ఈ స్ఫూర్తితోటి మిషనరీస్ వచ్చి సేవ నేర్పించారు, కుష్ఠ రోగులకు సేవ చేశారు. ముట్టుకుంటే పాపం, పట్టుకుంటే పాపం అనుకుంటే యేసయ్య కుష్ఠ రోగం కలిగిన కూడా ముట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఈ దొంగల మతోన్మాదుల దృష్టిలో పాపే యేసు ప్రభు. కానీ నా దృష్టిలో, మా అందరి దృష్టిలో యేసు పరిశుద్ధుడు, మహిమ కలిగిన దేవుడు, కనికర స్వరూపుడు, విలువనిచ్చిన దేవుడు, నిలబెట్టిన దేవుడు, తన సాక్షులుగా నిలబెట్టుకున్న దేవుడు. నేనంటాను, నన్ను ముట్టుకుంటే, నన్ను ముట్టుకోవడానికి భయపడ్డా నీ దగ్గర నేనెందుకు ఉండాలి? నేను ముట్టుకుంటే అంటుపడతానన్నటువంటి అసలు నిన్ను చేసిందే నేను కదా. నేను చేస్తే నీకు రూపం రాలేదు, నేను చేస్తేనే నీకు గుడి రాలేదు. అలాంటిది నేను వస్తేనే నువ్వు మైలపడితే నువ్వు నాకెందుకు? నన్ను ముట్టుకున్నా మైలపడని వాడు, నన్ను ముట్టుకున్నా ఏ రోగం రానివాడు ఆయన కదా దేవుడు. ఆయన దగ్గరికి నేను వెళ్తాను. ఈ రోజున ప్రపంచం అంతా యేసు ప్రభువుని కోరుకోవడానికి కారణం అదే. హల్లెలూయా.